హాయ్ ఫౌండర్స్, గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. అందరికీ కూడా జూలై 31, 2025 థర్స్డే శుభాకాంక్షలు. అందరికీ కూడా ఇప్పట్లాగే గురువారం శుభాకాంక్షలు. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి న్యూస్ అయితే మనకు అందింది. అది మన సుసి మెక్రియా మేడం గురించి ఆమె ఇచ్చినటువంటి మంచి సారాంశం. O-News8 పట్ల ఆమె ఇచ్చినటువంటి సారాంశం, దాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి సమయం. ఎందుకంటే చాలామంది ఫౌండర్లు అన్ని విషయాలు తెలిసి కూడా చూస్తున్నా కూడా కొంతమంది వాళ్ళు నెగిటివిటీ మోడ్లోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే నెగిటివిటీ ఎక్కడైనా ఒక చిన్నగా ఎక్కడైనా ప్రసారం అయితే దాన్ని పట్టుకొని హైలైట్ చేస్తున్నారు. వాళ్ళే హైలైట్ చేసుకుంటున్నారు. అది వాళ్ళకే నష్టం, మనకేం నష్టం లేదు. 98% ఫౌండర్స్ ఆల్రెడీ ఇప్పుడు పాజిటివ్ మోడ్లోకి వచ్చేసారు. యాష్ గారికి ప్రతి ఒక్క విషయం కూడా తెలుస్తుంది. ఎందుకంటే OESలో ఎంతమంది లాగిన్ అవుతున్నారు, ఎంతమంది పాపప్ని అబ్జర్వ్ చేస్తున్నారు, ఎంతమంది పాపప్ని ఓపెన్ చేసి చూసుకుంటున్నారు అనే విషయాన్ని యాష్ గారికి క్షుణ్ణంగా తెలుసు. ఇలాంటివన్నీ కూడా వాళ్ళు అక్కడ రికార్డబుల్ అవుతుంటాయి కాబట్టి అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా మన అంతా కూడా చూస్తుంటారు. కాబట్టి ఎస్, చాలామంది ఫౌండర్లు చాలా ఆసక్తితో ఉన్నారు. దిస్ ఇస్ ద రైట్ టైం ఫర్ గ్లోబల్ లాంచ్. ఎందుకంటే మనం యాక్టివ్గా ఉంటే తప్ప, మనం ముందుంటే తప్ప యాష్ గారు మన ఆన్పాసివ్ కంపెనీని ముందుకు తీసుకురారు. గుర్తుపెట్టుకోండి, మనం ఎంత యాక్టివిటీగా ఉంటే అంత స్పీడ్గా మన కంపెనీ ముందుకు వస్తుంది. మన జీవితాలు అంతా త్వరగా బాగుపడతాయి. మనం లేట్గా, నెగ్లెక్ట్గా, ఇంకా నిర్లక్ష్యంతో, ఇంకా అపనమ్మకంతో మనం వీళ్ళు ఎవడో గాలి విధవ చెప్పినాడనే మాటలు వినేసి మనం వాడిని పట్టుకొని ఊగులాడుతూ ఉంటే ఆన్పాసివ్ కంపెనీ డిలే అవుతూనే ఉంటుంది. ఎందుకు? 14 లక్షల మంది ఫౌండర్లతోటే ప్రపంచం మొత్తం మార్చాలని ఒక సంఘీభావాన్ని, అంటే ఒక ఆశయాన్ని పెట్టుకున్నారు మన యాష్ గారు. కాబట్టి ఈ సొసైటీ మొత్తం మారాలి అంటే 14 లక్షల మంది ఫౌండర్లు కీలకమైనటువంటి పాత్ర పోషించబోతున్నారని చెప్పి మనందరికీ కూడా ఈ ఫౌండర్ పొజిషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది 2018 నుంచి 2022 దాకా. కాబట్టి దయచేసి ఫౌండర్స్ మనందరం కూడా అలర్ట్గా యాక్టివ్గా ఉండాలి. కాబట్టి ఈరోజు మనకి సుసి మేడం నుంచి కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే మనకు వచ్చింది. ఆమె ఇచ్చినటువంటి ఆ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్లో ఇచ్చినటువంటి ఆ సారాంశాన్ని మనం తెలుగులో, మన వాడుక భాషలో మనం చెప్పుకుంటాం. O-News7 మీ సమీక్షించడం ద్వారా ఆన్పాసివ్ వ్యవస్థాపకులు O-News8 కోసం సిద్ధమవుతున్న ప్రాముఖ్యతపై సుసి మెక్రీ సందేశం దృష్టి పెడుతుంది. ఆమె వ్యవస్థాపక అభిప్రాయం యొక్క విలువను నొక్కి చెబుతుంది మరియు స్టేక్ హోల్డర్లు అనే భావనను వివరిస్తోంది. ముఖ్యాంశాలు: O-News7 సమీక్ష. మెక్రీ వీక్షకులను ఆన్పాసివ్ బ్యాక్ ఆఫీస్లో O-News7 చదవమని లేదా మళ్లీ చదవమని కోరుతున్నారు. కంపెనీ ప్రస్తుత స్థితిని అర్థం చేసుకోవడానికి మరియు O-News8 కోసం సిద్ధం కావడానికి. రైట్. O-News8 ఫోకస్. O-News8 వ్యవస్థాపకుల నుండి అభిప్రాయాన్ని కోరుతుంది. ఇప్పటి వరకు సమర్పించిన సమాచారంపై వారి ఆలోచనలు, ప్రశ్నలు మరియు ప్రతిచర్యలను అడుగుతుంది. వ్యవస్థాపకుడి ఇన్పుట్ ముఖ్యం. యాష్ ముఫారా వ్యవస్థాపకుల ఇన్పుట్కు విలువ ఇస్తారు. ఆన్పాసివ్ మీ కళ కూడా అని గుర్తిస్తారు. ఇది మనం గుర్తుంచుకోవాలి. అందుకోసమే నేను చెప్పానండి, ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆన్పాసివ్ ఫౌండర్ యొక్క ఇన్పుట్ యాష్ గారికి చాలా అవసరం. అందుకనే ఆయన సంస్థని బయటకు తీసుకురావడం పెద్ద మ్యాటర్ కాదు. మనం స్టడీగా లేకపోతే, స్టేక్ హోల్డర్స్ స్ట్రాంగ్గా లేకపోతే బయటకు తీసుకురావడానికి ఇంకా లేట్ అవుతుంది. దానికి కారకులు ఎవరైతారంటే ఫౌండర్లే అవుతారు. గుర్తుంచుకోండి, ప్రపంచంలో మనకి ఎటువంటి దేశం మీద కానీ, ఎటువంటి ఏజెన్సీ పరంగా కానీ, ఎటువంటి కోర్టు పరంగా కానీ, ఎటువంటి కేసుల పట్ల కానీ మనకి ఎప్పుడు కూడా ఇబ్బంది లేదు. యాష్ గారు సగర్వంగా ముందుకు తీసుకొస్తున్నారు, అన్నింటిలో కూడా విజయాన్ని సాధించుకొని. కానీ ఇక్కడ మన ఫౌండర్స్ మాత్రమే చితికిల పడుతున్నారు. ఎందుకు పడుతున్నారు కూడా తెలియదు. మానసిక స్థితి, మానసిక క్షోభ, ఆర్థిక సంక్షోభం నుంచి మనం ఇరుక్కురిపోయినామనే ఉద్దేశంతో మనం ఇంకా అక్కడే ఉన్నాం. మనం మెంటలీ వీఆర్ క్రోర్పతిస్ అనే భావన ఫౌండర్లలో ఎప్పుడు రాగలుగుతుందో, ఇన్ని మెసేజ్లు అన్ని కూడా జాన్ వైట్ బిల్మస్ట్ గారు నిన్న ఇచ్చినటువంటి ఒకే ఒక్క మెసేజ్, వీడియో కంటెంట్, గూస్ బంప్స్. అసలు ఫర్ ఎవర్ ఆయన కెరీర్లో ఎప్పుడు కూడా అట్లాంటి గొప్ప వీడియోని మనకు పెట్టలేదండి. అది మనకు ఒక సంకేతం, బయటికి రాబోతున్నాం అనేది. కానీ ఇక్కడ మెయిన్ వ్యవస్థాపకుడి ఇన్పుట్ ముఖ్యం. కాబట్టి మనం ఎన్ని చూసినా, ఎన్ని చదివినా, ఏం చేసినా ఐఎమ్ ఏ ఫౌండర్, ఐఎమ్ ఏ ప్రౌడ్ ఫౌండర్ ఆఫ్ ఆన్పాసివ్ అని చెప్పేసి మనం ఒక నమ్మకంతో, విశ్వాసంతో యాష్ గారికి మద్దతు తెలుపుకుంటూ ఆయన చేయి పట్టుకొని మనం ముందుకెళ్ళాలి. అటువంటి సమయం మనకు ఆసన్నమైంది. కాబట్టి ఆయన అన్నారు, యాష్ ముఫారా వ్యవస్థాపకుల ఇన్పుట్కు విలువ ఇస్తున్నారు. ఆన్పాసివ్ మీ కళ కూడా అని గుర్తిస్తారు. స్టాక్ హోల్డర్లు కాదు,
స్టేక్ హోల్డర్లు గుర్తుపెట్టుకోండి. మనం షేర్ మార్కెట్స్లో కానీ, ట్రేడింగ్లో కానీ, స్టాక్లో కానీ ఎక్కడ కూడా మనం ఉండం. మన కంపెనీ ఏ వ్యవస్థలో కూడా ఉండదు. ఎందుకంటే అవన్నీ కూడా కొన్ని కంపెనీలు వాటి స్వలాభం కోసం మాత్రమే ముందుకు తీసుకొస్తున్నాయి. కానీ మన ఆన్ ప్యాసివ్ అనేది ప్రతి ఒక్క రూపాయి, ప్రతి ఒక్క రెవెన్యూ కూడా ప్రతి ఒక్కరికి కూడా పనిచేస్తోంది. సమ్ సర్టెన్ పర్సంటేజ్ పెట్టుకున్నారు. అంత శాతం పేమెంట్లు అందరికీ కూడా ఇక్కడ రాగలిగే మన ఫౌండర్లతో పాటు ఎవరైతే రాగలుగుతున్నారో అఫిలియేట్స్ నుంచి రీసెలర్స్ నుంచి తర్వాత ఫ్రీ కస్టమర్స్ రాగలుగుతున్నారో వాళ్ళందరికీ కూడా మనం పంచిపెట్టిపోతుంది. కాబట్టి ఇక్కడ మనం అందరం కూడా స్టేక్ హోల్డర్స్ అని గుర్తించాలి. వ్యవస్థాపకులు స్టేక్ హోల్డర్లు అని మ్యాక్రీ స్పష్టం చేస్తున్నారు. అంటే వారు కేవలం స్టాక్ హోల్డర్లుగా కాకుండా వ్యాపారంలో ఆసక్తి మరియు ప్రమేయం కలిగి ఉంటారు. స్టేక్ హోల్డర్ల నిర్వచనం: వాటాదారులలో కస్టమర్లు. మనం ఇదివరకే మాట్లాడుకున్నాం. ఎంత శాతం మనకు రాగలుగుతుందో యాష్ గారు నిర్ణయించినటువంటి అంత శాతం మనందరికీ కూడా పంచడం జరుగుతుంది. ఉద్యోగులు మరియు విక్రేతలు కూడా ఉన్నారు. వ్యాపారంలో పాల్గొన్న లేదా మద్దతు ఇచ్చే ఎవరైనా అందరికీ కూడా మన ఆన్ ప్యాసివ్ కంపెనీకి ఎవరైతే మద్దతు ఇచ్చి ముందుకు తీసుకెళ్తుంటారో, మన వ్యాపారంలో ఎవరెవరైతే ఉండగలిగింటారో ప్రతి ఒక్కళ్ళకి కూడా మనకి ఇక్కడ ఆ వాటా అనేదాన్ని కంపెనీ పంచిపారేస్తుంటుంది. ఇది గుర్తుంచుకోండి. అభిప్రాయం యొక్క ప్రాముఖ్యత: యాష్ ముఫారా మరియు అతని బృందం సమాచారం పొందడానికి మరియు కమ్యూనిటీ దృక్పథాన్ని అర్థం చేసుకోవడానికి వ్యవస్థాపక అభిప్రాయం ముఖ్యం. సర్వేలు అభిప్రాయం యొక్క ప్రయోజనాలు: సర్వేలు మరియు అభిప్రాయ విధానాలు కంపెనీకి ఇవి చేయడానికి అనుమతిస్తాయి. ఆందోళనలను వినండి మరియు ప్రక్రియలను మెరుగుపరచండి. వాటాదారులు తాము చెప్పేది విన్నట్లు అనిపించేలా చేయండి. మన టెస్టిమోనియల్స్ మార్కెట్లో సమాధానం చెప్తాయి. మనం ఏం చెప్తే అది లోకం వింటుంది. ప్రతి ఒక్క మనిషి కూడా వినడానికి ప్రయత్నిస్తాడు, ఆసక్తిగా ఉంటాడు. దట్ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ ఆన్ ప్యాసివ్. మన పవర్ అలా ఉంటుంది ఆ రోజు. ఎందుకంటే మన టెస్టిమోనియల్సే మార్కెట్ని తీసుకొస్తాయి. కాబట్టి దయచేసి మనం ఎవరు కూడా భయపడే అవసరం లేదు. వాటాదారులు తాము చెప్పేది విన్నట్లు అనిపించేలా చేయండి. కొత్త ఆలోచనలు మరియు భావనలను ప్రేరేపించండి. ఎలా ఉండబోతోంది ఈ ఆన్ ప్యాసివ్ ప్లాట్ఫామ్లో ఒక అఫిలియేట్ కానీ, ఒక రీసెల్లర్ కానీ, ఒక ఫ్రీ కస్టమర్ కానీ అతని లైఫ్ స్టైల్స్ ఎలా ఉండబోతున్నాయి అనే దాన్ని మనం వివరించాల్సినటువంటి సమయం అయితే ఆసన్నమైందని చెప్పేసి ఇక్కడ మనకు చెప్పబడుతుంది. కొత్త ఆలోచనలు మరియు భావనలను ప్రేరేపించండి. కాల్ టు యాక్షన్. మ్యాక్రియా వ్యవస్థాపకులు ప్రశ్నలకు ఆలోచనాత్మకంగా సమాధానం ఇవ్వడం ద్వారా మరియు విలువైన అభిప్రాయాన్ని అందించడం ద్వారా ఓ న్యూస్ 8 అంటే ఆన్ ప్యాసివ్ న్యూస్ 8లో చురుకుగా పాల్గొనమని ప్రోత్సహిస్తోంది. ప్రతిస్పందించేటప్పుడు మీ మెదడు మరియు మీ హృదయం రెండింటినీ ఉపయోగించడాన్ని ఆమె నొక్కి చెబుతోంది. ఇది గుర్తుపెట్టుకోండి. మీ మెదడు మరియు మీ హృదయం రెండింటినీ ఉపయోగించడాన్ని ఆమె నొక్కి చెబుతోంది. ఎక్కడ? ఓ న్యూస్ 8 మనకి త్వరలో మన ముందుకు రాబోతోంది. అందులో పాల్గొని యాష్ గారితో మనకు డిస్కషన్స్ ఉంటాయి. మన అభిప్రాయాలని యాష్ గారు తెలుసుకోవాలని చాలా ఆసక్తితో ఉన్నారు. అందుకోసమే అందరం కూడా సర్వం సిద్ధం చేసుకుని రెడీగా ఉందాం. అట్ ఎనీ టైం మనకి ఓ న్యూస్ 8 రాగలుగుతుంది. అతి దగ్గరలో మనం ముందుగానే చెప్పుకున్నాం. ఈ వారం 2 పాపప్లు ఉండకపోవచ్చు. ఓ న్యూస్ 8 ఇస్ అ ఫైనల్ పాపప్ అవ్వచ్చు. ఓ న్యూస్ అనేది మనకి ఎప్పటికీ మన బ్యాక్ ఆఫీస్లో ఉంటుంది. బట్ ఈ ఫిగర్స్ 1 2 3 4 5 6 7 8 అనేది ఇక్కడతో అది ఆగొచ్చు. మిగతా అంతా కూడా మనకి కంపెనీ ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా మనకు రాగలుగుతాయి. మనకి ఏం కావాలో అవసరాలన్నింటినీ కూడా ఆ ఓ న్యూస్ అనే బ్యాక్ ఆఫీస్లో అప్డేట్లో పాపప్లో మనకి ఇవ్వడం జరుగుతుంది. రైట్. కాబట్టి ఇది చాలా కీలకమైనటువంటి ఓ న్యూస్ అనే 8 అనేది చాలా కీలకమైనటువంటి పాపప్ అండి. ఇందులో వచ్చే సారాంశం, ఇందులో వచ్చే యాష్ గారి వెబినార్ లింక్ కూడా రావచ్చు. మనం ఆ సెషన్కి అటెండ్ అవ్వచ్చు. యాష్ గారు మాట్లాడే మాటలు విని మనం స్పందించి మద్దతును తెలిపినట్టయితే అతి త్వరలో మన ముందుకు ఆన్ ప్యాసివ్ రాబోతోంది. కాబట్టి భారీ సంఖ్యలో భారీ కమ్యూనిటీగా ఏ స్ట్రాంగ్ కమ్యూనిటీ పవర్ ఈ ఆన్ ప్యాసివ్ అని మనం ప్రపంచానికి చాటి చెప్పాలి. ఆ సెషన్లో మనం అంతమంది పాల్గొనాలి. ఎవరికి వాళ్ళు మీ డివైజ్లో మీరు పాల్గొనండి. మీ ఇంట్లో ఒక 4 మొబైల్స్ ఉంటే 4 ఆండ్రాయిడ్స్లో కూడా 4 రకాల అకౌంట్స్ ఉంటే అందరిది కూడా ఎవరికి వాళ్ళు స్వతహాగా లాగిన్ అయ్యి ఒకే మొబైల్లో మీరు చూడండి. కానీ నా 3 కూడా అలాగే ఆన్ చేసి పక్కన పెట్టినండి సైలెంట్ మోడ్లో, వాల్యూమ్ తగ్గించి. ఇంకొక మొబైల్లో మీరు చూస్తూ ఉండండి. ఖచ్చితంగా మన పవర్, మన బలం చూపించాలి. సాధ్యమైనంత వరకు మీ కంప్యూటర్లో, మీ ల్యాప్టాప్స్లో, మీ డివైస్లో, మీ మొబైల్స్లో ఖచ్చితంగా ఓపెన్ చేసి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఆడియో టాపిక్ ఇందుతో ముగిస్తున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, అందరికీ కూడా గుడ్ లక్. మన ఓ న్యూస్ 8 ద్వారా ప్రతి ఫౌండర్ లైఫ్ కూడా టర్నింగ్ పాయింట్ అవ్వాలని, ఇది మనకు నిజంగానే టర్నింగ్ పాయింట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఆడియో టాపిక్ ఇందుతో ముగిస్తున్నాను. ఫ్రెండ్స్, అందరూ కూడా ఆరోగ్యాలు జాగ్రత్త. ఎందుకంటే మీ భద్రతే మీ కుటుంబ భద్రత. జై ఆన్ ప్యాసివ్, జై యాష్ సర్, జై భారత్.